నమ్ముకున్న నేల నెర్రలు బారుతుంటే అన్నం పెట్టే ఆ రైతన్న గుండె తరుక్కుపోతోంది. 1000 ఎకరాల మాగానికి జీవనాడి కావాల్సిన ఆ చెరువు పూడికతో నిండిపోయి కనీసం గుక్కెడు నీళ్లివ్వలేని దీనస్థితిలో ఉంది. నీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. కళ్ల ముందే కష్టం ఆవిరైపోతుందని సొంత ఖర్చులతో కర్షకులు పూడికతీత పనులు చేపట్టారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం అన్నదాతల సాగునీటి కష్టాలపై ప్రత్యేక కథనం. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలంలో అన్నదాతల వేదన అరణ్య రోదనగా మారుతోంది. యు కొత్తపల్లి మండలంలోని శివారు ఆయకట్టు ప్రాంతాలైన వాకతిప్ప, కుతుకుడు మిల్లి, ఉప్పాడ, సుబ్బంపేట గ్రామాలకు సాగునీటి ఆధారమైన చెరువుకు ఏలేరు, పిఠాపురం బ్రాంచ్ కెనాల్, పుష్కర కాలువ ద్వారా నీరు అందుతోంది. సుమారు 1000 ఎకరాల మాగానికి జీవనాడి అయిన ఆ చెరువులోకి గోదావరి, ఏలేరు జలాలు చేరితే 6 తూముల ద్వారా 2 పంటల సాగుకు సరిపడా నీరందేది. 2 దశాబ్దాలుగా ఆ చెరువు అభివృద్ధికి నోచుకోకపోవడంతో పూడికతో నిండిపోయి నిల్వ సామర్థ్యం తగ్గి అన్నదాతలను కన్నీరు పెట్టిస్తోంది. కనీసం నారుమడులకు కూడా నీరు అందని దుస్థితి. కొత్తపల్లి గ్రామానికి ఆయకట్టు సంబంధించిన శివారులో ఉన్నాం. మేము శివారులో ఉండటం వల్ల మాకు 150 ఎకరం పంట చెరువు ఉంది. ఈ పంట చెరువు గత 30-25 ఎకరాల సంవత్సరాలు బట్టి ఎప్పుడూ పూడికి తీర్చలేదు. ఈ సంవత్సరానికి ప్రభుత్వానికి పెట్టుకున్నాం పూడికి తీయించమని. ఇవాళ జూలై నెల అయిపోయిన కాడికి ఆకుమళ్ళు మాత్రం శుభ్రంగా ఎండిపోయి రైతులు ఇగో సొంత డబ్బులతో సొంత మనుషులతో ఈ కాలువల్లో దిగి గడ్డిలో దిగి చేసుకుంటున్నాం. మేము ఇప్పుడు కూడా గోదావరి నీరు డెల్టా వదిలేరంటున్నారు కానీ మాకు ఇంకా చుక్క అందలేదు. ఈ చెరువు నుంచి 1000 ఎకరాల ఆయకట్టు కొత్తపల్లి, సుబ్బంపేట, ఉప్పాడ అనే 3 గ్రామాలకు పంపాలి నీరు. ఇది గడ్డి తప్ప గుర్రపడేక తప్ప